హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హేమశ్రీ అఫీషియల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా ఉగాది స్పెషల్ వీడియో అనమాట. మాకు ఉగాది వచ్చే ముందు రోజు అయితే మాకు టెంపుల్ దగ్గర అయితే ఇలా జాతర అయితే జరుపుతారు. ఆ జాతరని అండ్ ఉగాది రోజు మేమైతే ఎలాగైతే సెలబ్రేషన్ చేసుకున్నామో మీకు కూడా అయితే షేర్ చేస్తున్నాను. ఇదంతా వచ్చేసి ఉగాది ముందు రోజు నైట్ అనమాట. ఇది జాగారము. ఈ జాతర అయితే చూసేయండి మా విలేజ్ స్టైల్లో అనమాట. మా గ్రామ దేవత తల్లి వేగులమ్మ అనమాట. ఆ తల్లికైతే మేము ఉగాది రోజు వారం ముందు నుంచి అయితే ఇలాగ గడగలతో అయితే జాతర అయితే చేస్తారు. హేమశ్రీ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది. మన వ్యూవర్స్ అందరికీ కూడా, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మన ఛానల్ నుంచి అయితే హ్యాపీ ఉగాది అనమాట. మా ఇంటి ఉగాది అయితే ఇప్పుడైతే స్నానాలు అయితే చేసి ఎలా అయితే రెడీ అయిపోమన్నమాట. ఇప్పుడైతే దండం పెట్టుకుంటాము. నేనైతే ఎలా రెడీ అయిపోయాను ఉగాది స్పెషల్గా. మా కిడ్స్ అయితే ఎలా రెడీ అయిపోయారనమాట. హాయ్ చెప్పు. చిన్నోడు పెద్దోడు హాయ్ చెప్పు. ప్లీజ్ లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ చెప్పండి. హాయ్.
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, పూజ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే మా ఊరి గ్రామ తల్లి టెంపుల్కి అయితే వెళ్తాము. అది కూడా షేర్ చేస్తాను, చూసేయండి. సింపుల్గా అయితే మా ఇంటి ఉగాది అయితే ఎలాగైతే జరుపుకుంటున్నాం అనమాట. ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే తయారు చేస్తాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉగాది పచ్చడికి అయితే మా స్టైల్లో అయితే ఎలాగైతే చేసుకుంటున్నాం అనమాట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేయండి. వేపాకు పువ్వు, ద్రాక్ష పళ్ళు, కొబ్బరి, మామిడి పళ్ళు ముక్కలు అన్నీ కూడా చిన్న చిన్నగా అయితే తరిగి పెట్టుకున్నాం అనమాట. షడ్రుచులు కాబట్టి ఉప్పు, కారం, అరటిపండు, ఏపించనపప్పు, బెల్లం, చింతపండు గుజ్జు, వీటితో అయితే మేమైతే ఎలాగైతే చేస్తామన్నమాట. ఉగాది పచ్చడి అయితే కలిపి విధానం అనమాట. ఒకటైతే చింతపండు గుజ్జులు అయితే వేసుకోవాలి. చాలా బాగా చేస్తారు మా అమ్మగారు, చాలా బాగుంటుంది. మాకు ఎంతో ఇష్టం అన్నమాట వేపు పచ్చడి. మా అమ్మగారు అయితే చెప్పు, మా అమ్మగారు అయితే కలుపుతున్నారనమాట. సూపర్గా అయితే చేస్తారు ఫ్రెండ్స్. మీ స్టైల్లో అయితే ఎలా ఉంటుందో కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే జరుపుకుంటారా మీరు కూడా ఉగాది పచ్చడి? ఉగాది పచ్చడి అయితే ప్రిపరేషన్ అనమాట. ఇప్పుడైతే దేవుడి దగ్గరికి అయితే తీస్తున్నాం అనమాట. ఎలా ఉందో ఉగాది పచ్చడి? హ్యాపీ ఉగాది. ఫ్రెండ్స్, మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నాను. ఉగాది పచ్చడి నాకైతే తీపి అయితే తగ్గింది అనమాట ఫస్ట్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ చేసేయండి. మేము బట్టలే కూలర్ అయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఎండాకాలం అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్, అందుకని వేడిగా అయితే ఉంటుందని కూలర్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తున్నాను.
అయితే ఉగాదిని అయితే ఎలాగైతే మా ఇంట్లో అయితే ఎలా అయితే జరుపుకున్నామన్నమాట. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడైతే ఫోన్ తీసుకువెళ్ళకపోవడం వల్ల ఇంకా టెంపుల్ అయితే వీడియో అయితే షేర్ చేయలేదు మీకు. ఇది సింపుల్గా అయితే మా ఉగాది సెలబ్రేషన్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.